హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు డిఎస్వి ఫుడ్డీస్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చి ది బెస్ట్ కాంబినేషన్ అయిన చికెన్ దమ్ బిర్యానీ మరియు హైదరాబాదీ ఫేమస్ మిర్చికా సాలన్. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, పెరుగు, కొబ్బరిపాలు, కొత్తిమీర, ఆయిల్, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, లెమన్, హోల్ గరం మసాలాలు, హాఫ్ కిలో చికెన్, నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్. ఇక్కడ నేను వాష్ చేసి పెట్టుకున్నటువంటి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలాలు, చికెన్ అన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒక 20 నిమిషాలు పక్కనుంచుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు టమాటా ముక్కలను వేసుకొని టమాటా మొత్తం కూడా మెత్తగా మగ్గేంత వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక కప్పు కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చికెన్ని కుక్ చేసి పెట్టుకోండి. చికెన్ కుక్ అయ్యేలోపు మనం రైస్ని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుందాం. రైస్ని హాఫ్ బాయిల్ చేసుకునేందుకు సరిపడా వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేయడం ద్వారా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి. వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని రైస్ని 80% వరకు కుక్ చేసుకోండి. రైస్ కుక్ అయ్యేలోపు చికెన్ కుక్ అయిందో లేదో చూద్దామండి. చికెన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో నుంచి హాఫ్ చికెన్ తీసి పక్కన ఉంచుకుందాం. ఈ బిర్యానీలో మనం చికెన్ గ్రేవీని లేయర్గా యూజ్ చేస్తాం కాబట్టి హాఫ్ చికెన్ని తీసి పక్కన ఉంచుకుందాం. మనం బిర్యానీని దమ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా ఇలాంటి ఓల్డ్ ప్యాన్ యూస్ చేయండి. అప్పుడు బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా మాడిపోకుండా వస్తుంది. మనం హాఫ్ బాయిల్ చేసినటువంటి రైస్ని చికెన్కి యాడ్ చేసేటప్పుడు
రైస్ ఇంకా చికెన్ రెండు కూడా వేడిగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 80% వరకు కుక్ అయినటువంటి రైస్ని ఒక లేయర్గా వేసుకోండి. ఇప్పుడు పైనుంచి చికెన్ని మరొక లేయర్గా వేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కట్ చేసినటువంటి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసినటువంటి రైస్ని మరొక లేయర్గా వేసుకోండి. ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ కలిపినటువంటి పాలను పైనుంచి వేసుకోండి. ఇప్పుడు దమ్ చేసుకునేందుకు క్యాప్కి ఈ విధంగా గోధుమ పిండిని పెట్టుకోండి. ఇప్పుడు క్యాప్ని ప్యాన్ మీద ఈ విధంగా ప్రెస్ చేసినట్టు పెట్టుకొని స్లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేసుకోండి. 20 మినిట్స్ పూర్తయిందండి. మన బిర్యానీ చాలా బాగా కుక్ అయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మిర్చి కసాలన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వేరుశనగపప్పు, నువ్వులు, ఎండు కొబ్బరి, గసగసాలు, కొత్తిమీర, చింతపండు రసం, పసుపు, జీరా పౌడర్, జీలకర్ర, ఆవాలు, మెంతులు, గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బజ్జీ మిరపకాయలు. ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత అందులో హాఫ్ కప్పు వేరుశనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. పేస్ట్ ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్నటువంటి బజ్జీ మిర్చిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకుని వేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిర్చీలను వేసుకొని స్లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా కట్ చేసినటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
అంతేనండి, మిర్చి కసాలన్ రెడీ. దీన్ని మనం బిర్యానీతో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, బెస్ట్ కాంబినేషన్ అయిన చికెన్ దమ్ బిర్యానీ మరియు హైదరాబాదీ ఫేమస్ మిర్చి కసాలన్ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రుచుల కోసం డిఎస్వి ఫుడ్డీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.